హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈరోజు జరిగిన టెట్ పేపర్ 1 మార్నింగ్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ తెలుగులో చూసుకుంటే చీకటి అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు. చీకటికి పర్యాయ పదాలు అంధకారం, ఇరులు, ద్వంద్వం. ఇది 6th క్లాస్లోనిది. తర్వాత అపరిచిత పద్యం అడిగారు. సుమతి శతానికి సంబంధించింది. అపరిచిత పద్యం అనేది ఈజీగా అడిగారని చెప్తున్నారు. తర్వాత రమ పుస్తకం చదువుతున్నది. ఇది ఏ కాలానికి చెందినదని అడిగారు. వర్ధమాన కాలానికి సంబంధించింది. షెడ్ చక్రవర్తులు ఏ సమాసం? షెడ్ అంటే 6, 6 చక్రవర్తులు. ఇది ద్విగు సమాసం. చిల్వ అనే పదానికి అర్థం పాము లేదా సర్పం అవుతుంది. శబ్నం కథల సంపుటి ఎవరి రచన అని అడిగారు. శబ్నం టి కృష్ణమూర్తి యాదవ్ గారి రచన. నెక్స్ట్ వర్ణమాలకు సంబంధించిన యావారాలు ఏమవుతాయని అడిగారు. యావారాలు అంతస్తాలు అవుతాయి. ఆలి అనే పదానికి అర్థం కానిది అని అడిగారు. ఆలి అనే పదానికి అర్థం అయితే భార్య, కానీ ఇక్కడ అర్థం కానిది అడిగారు. తొలి తెలుగు రామాయణం ఏది అని అడిగారు. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. పల్లెటూరి పిల్లగాడ పాట ఎవరిది? సుద్దాల హనుమంతు గారిది. సింహాసన ధ్వదంశిక ఎవరి రచన అని అడిగారు. కొరవి గోపరాజు గారి రచన అవుతుంది. అతడెక్కడ ఏ సంధి అని అడిగారు. అతడు ప్లస్ ఎక్కడ, ఇది ఉత్వ సంధి అవుతుంది. జైలు కథల సంపుటి ఎవరి రచన అడిగారు. ఇది చాలాసార్లు రిపీటెడ్గా అడిగారు క్వశ్చన్ అనేది. జైలు కథల సంపుటి అనేది ఇది చాలా టైమ్స్ టెట్ మరియు డిఎస్సిలో అడుగుతున్నారు. కాబట్టి దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. కుల్యా అనే పదానికి వికృతి పదం అని అడిగారు. కుల్యా అనే పదానికి వికృతి పదం కాలువ. సీమ అనే పదానికి అర్థం కానిది ఏమని అడిగారు. సీమ అనే పదానికి అర్థమైతే దేశం, వరిముడి, గుర్తు అనేవి సీమ అనే పదానికి అర్థాలు అవుతాయి. జీనవల్లభుని శాసనానికి సంబంధించిన జీనవల్లభుని శాసనంలో ఉన్న పద్యాలు ఏ ఛందస్సుకు చెందినవని అడిగారు. జీనవల్లభుని శాసనంలో ఉన్నవి కంద పద్యాలు. నెక్స్ట్ పంటసిరి పాట రచయిత ఎవరని అడిగారు. సైకాలజీలో చూసుకుంటే కనుక క్వశ్చన్స్ ఎక్కువగా అప్లికేషన్ టైప్లో అడగడం జరిగింది. పావ్లో సిద్ధాంతం నుండి ఆయత్న సిద్ధశాస్త్రం గురించి ఒక క్వశ్చన్ అడిగారు. తర్వాత అభ్యాసన అవరోధానికి సంబంధించిన ఒక క్వశ్చన్, తిరోగమన అవరోధం సంబంధించింది. నెక్స్ట్ నిర్దిష్ట వికాస దశల వారీగా వివరించని శాస్త్రవేత్త ఎవరని అడిగారు. దానికి సమాధానం వైగట్స్కి అవుతుంది. తర్వాత పోక్సో యాక్ట్ గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నేర నిరూపణ జరిగితే జైలు శిక్ష ఎన్ని రోజులు ఉండొచ్చు అని క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ బ్రూనర్ సిద్ధాంతానికి సంబంధించిన ఒక క్వశ్చన్. అలాగే మార్గదర్శకానికి సంబంధించి మార్గదర్శకుని యొక్క స్వభావం గురించి ప్రశ్న రావడం జరిగింది. రక్షక తంత్రాలకు సంబంధించిన ప్రశ్న, పరిహారానికి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత సైమన్ బీనే బుద్ధి మాపని పరీక్షలను ఏ వయస్సు గల వారికి ఉపయోగిస్తారని అడిగారు. 3 నుంచి 15 సంవత్సరాల వయసు గారికి ఉపయోగిస్తారు. పిల్లల డైరీలు, రాతంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్షలు ఏ మూల్యాంకనం కిందికి వస్తాయని అడిగారు. ఇక్కడ పిల్లల డైరీలు, రాతంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్షలు ఇవన్నీ కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించినవి. ఈవీఎస్లో చూసుకుంటే కిరణజన్య సంయోగక్రియలో CO2ను కనుగొనడానికి వాడే రసాయనం పొటాషియం హైడ్రాక్సైడ్ KOH. తెలంగాణలో తూర్పు కనుమల్లో ఉన్న జిల్లా ఏది అని అడిగారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా. నెక్స్ట్ 1754లో ఫ్రెంచ్ వారిపైకి యుద్ధానికి వెళ్ళిన అర్కట్ నవాబు ఎవరని అడిగారు. మహమ్మద్ అలీ. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష అక్షరాస్యత శాతం ఎంత అని అడిగారు. తర్వాత మెహ్రాలి ఇనుప స్తంభాన్ని నిర్మించినది ఎవరని అడిగారు. మెహ్రాలి ఇనుప స్తంభాన్ని నిర్మించినది చంద్రగుప్తుడు. తర్వాత మోడల్ విలేజ్కి సంబంధించి నిర్మల్ పురస్కార్ అవార్డుని పొందిన గ్రామం ఏది అడిగారు. ఇది హాజీపల్లి. ఈ నిర్మల్ పురస్కార్ అనేది పరిశుద్ధం మరియు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ఇది 2008వ సంవత్సరంలో ఇచ్చారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు ఈ అవార్డుని. తర్వాత అక్బర్ పన్ను విధానానికి సంబంధించిన ప్రశ్న జప్తు 6th. తర్వాత నోటి ద్వారా వేసే
పోలియో వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు అడిగారు, అంటే పోలియో చుక్కల్ని కనుగొన్నది ఆల్బర్ట్ సాబిన్. ఇక్కడ పోలియో చుక్కల గురించి అడిగారు. ఇన్ కేస్ పోలియో టీకా అని అడుగుంటే రాబర్ట్ సాల్క్ అనేది ఆన్సర్ అవుతుంటుంది. నెక్స్ట్ బ్రౌన్ గ్రానైట్కి ప్రధాన నిలయంగా గల తెలంగాణ జిల్లా ఏది అని అడిగారు, కరీంనగర్ జిల్లా. సౌమ్యవాదం లౌకికవాదానికి సంబంధించిన ఆర్టికల్ గురించి అడిగారు. ఆర్టికల్ 42 అనేది సౌమ్యవాదం లౌకికవాదానికి సంబంధించింది. ఇక మ్యాథ్స్లో చూసుకుంటే 21 నుండి 29 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత అడిగారు. దీనికి సమాధానం 2225 అవుతుంది. నెక్స్ట్ అతి చిన్న ప్రధాన సంఖ్య ఏదని అడిగారు. అతి చిన్న ప్రధాన సంఖ్య 2. 12 గంటల సెకండ్లు ఎన్ని రోజులకు సమానం అని అడిగారు. ఇక్కడ 12 గంటల సెకండ్లు అన్నా 12 గంటలన్నా ఒకటే. 12 గంటలు అంటే హాఫ్ డేకి సమానం అవుతుంది. ఒక రోజుకి 24 గంటలు కాబట్టి 12 గంటలు అంటే హాఫ్ డే లేదా 0.5 డే అవుతుంది. తర్వాత ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని 15 రోజులు చేసినా, ఏ ఒక్కడే 20 రోజులు చేసినా వారిద్దరికి జీతం 1200 చెల్లించిన ఏ వాటా ఎంత అని అడిగారు. తర్వాత 256 యొక్క కారణాంకాల మొత్తం ఎంత అడిగారు. మ్యాథ్స్కు సంబంధించిన కరెక్ట్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్కి సంబంధించిన క్వశ్చన్, అలాగే ఇండైరెక్ట్ స్పీచ్కి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించిన క్వశ్చన్, అలాగే కరెక్ట్ స్పెల్లింగ్స్ సంబంధించిన క్వశ్చన్, అలాగే యాంటోనిమ్ సినోనిమ్కి తర్వాత క్వశ్చన్ ట్యాగ్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్. నెక్స్ట్ క్వైట్ అనే పదం దేనికి సంబంధించింది అంటే అదేమవుతుందని అడిగారు. ఇది ఆబ్జెక్టివ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇవి ఈరోజు జరిగిన ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. ఇక్కడ చెప్పలేనివి మీకు గుర్తునేవన్నీ ఉంటే కామెంట్ చేయండి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.